మరి అదేవిధంగా 57వ అంశంలో మరి హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో డైట్ ఛార్జెస్ 40%, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు 212% పెంచినామని చెప్పి సూచించడం జరిగింది అధ్యక్ష. కానీ 212% పెంచిన తర్వాత ఇచ్చేది కేవలం 275 రూపాయలే అధ్యక్ష. సరే, అంతకుముందు తక్కువ ఉండొచ్చు, కానీ అంతకుముందు ఒక హెల్త్ కిట్ ఇచ్చేది అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పుడు డైట్ ఛార్జెస్ అంటే అంతకంటే ముందు హెల్త్ కిట్ ఇవ్వకుండా ముందు 100 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని 275 రూపీస్ చేయడం జరిగింది. ఆ 275ని ఏ మాత్రం కూడా సరిపోవు అధ్యక్ష. కనీసం ఈ మార్కెట్ లో దొరికే అతి తక్కువ ధర సోప్స్ గాని, మరి ఇతర టాల్కమ్ పౌడర్ గాని, లేదంటే కొబ్బరి నూనె గాని, ఇవన్నీ కూడా లెక్కేస్తే అధ్యక్ష మినిమం 430 రూపాయలు వస్తుంది అధ్యక్ష. అన్ని కూడా తక్కువ రేటు ఉన్నటువంటి వాటిని నేను తీసుకుంటే కూడా మరి 430 రూపాయలు వస్తున్నప్పుడు 275 రూపాయలు ఇవ్వడం అనేది సరైనది కాదు. అదేవిధంగా అధ్యక్ష డైట్ ఇది చాలా ముఖ్యం అధ్యక్ష. విద్యార్థులకు 40% పెంచిన తర్వాత ఇవాళ స్కూల్ విద్యార్థులకైతే నెలకు 1540 రూపాయలు, కాలేజ్ విద్యార్థులకైతే 2100 రూపాయలు వస్తున్నాయి. యావరేజ్ గా చూసుకున్నా కూడా పర్ డే ఒక స్టూడెంట్ కు 53 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. అంటే 40% పెంచిన తర్వాత మరి ఇవాళ ఈ 53 రూపాయలు లేదా మరి 1540 రూపాయల్లో ఉదయం మిల్క్, అదేవిధంగా రాగి మాల్ట్ లేదా బూస్ట్, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, ఇవన్నిటితో పాటు 24 రోజులు మరి వారి కోడిగుడ్డు అందించాలి, 4 రోజులు చికెన్, 2 రోజులు మటన్ అందించాలి అధ్యక్ష. ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మరి డైట్, ప్రోటీన్ డైట్ అనేది, క్వాలిటీ డైట్ అనేది ఆశించడం అది తప్పేది అధ్యక్ష. దీన్ని మరింత పెంచాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నదని, ఎందుకంటే ఆరోగ్యంగా విద్యార్థి ఉంటేనే చదువుకుంటాడు, చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో ఒక ఆరోగ్యకరమైనటువంటి యూత్ మన భారతదేశానికి వస్తుంది అధ్యక్ష.